అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్ మీట్లో తాను అసభ్య దూషణలు చేశానని పోసాని కృష్ణమురళి అంగీకరించారు. వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆ వీడియోలను వైరల్ చేసేవారని ఆయన నిజాన్ని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినందుకు ప్రభుత్వం నుంచి నెలకు 3.82 లక్షల గౌరవ వేతనం లభించేది. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ వైకాపా తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడా అని చెప్పి క్లియర్ కట్గా ఆయన చెప్పేశాడు. పాపం పోసాని అన్న ఏ టైంలో ఏ దరిద్రం చేసుకున్నాడు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడాడు. అంటే అంతకుముందు మనం ఒక వీడియో చూస్తున్నట్టయితే పాత ఒక వీడియో ఉంటుంది. ఎవరు మన డైమండ్ రాణి రోజా ఆంటీ ఒక వీడియో మాట్లాడుతూ ఉండగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద ఆయన వచ్చి చంద్రబాబు గారిని తిట్టమన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆయన ఏమనుకున్నాడు, మైక్ ఆఫ్లో ఉందిలే, తిట్టమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పగానే ఆవిడ ఓకే తిడతానండి మీరు వెళ్ళండి అని చెప్పి అంటది. అట్లాగే సేమ్ అది ఆ వీడియో ఉన్నప్పుడు మనకు అర్థమవుద్ది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎవరిని ఎలా తిట్టాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అని చెప్పి ఒక స్క్రిప్ట్ వస్తుంది అని చెప్పి జనాలకు అర్థమైన పరిస్థితి. ఆఫ్టర్ దట్ చాలా ప్రెస్ మీట్లు, పేర్ని నాని అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, వల్లభనేని వంశీ అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, ఎవరు రోజా అవ్వచ్చు, మిగతా వాళ్ళు XYZ ఈ బ్యాచ్ మొత్తం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా కేంద్ర కార్యాలయం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, దాని ప్రకారమే తిట్టాలి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఎవరైతే రవిచంద్రారెడ్డి, ఆయన రవిచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్, ఆయన కూడా సేమ్ బయటకు వస్తా చెప్పాడు అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, అలాగే పిచ్చిగా నేను తిట్టలేను కాబట్టి నేను బయటకు వచ్చాను అని చెప్పిన పరిస్థితి. టోటల్గా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి దాంతోపాటు సజ్జల భార్గవ్ రెడ్డికి ఈ కేసు చుట్టుకోబోతుందని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అప్రూవల్గా మారారు. దీంతో టెన్షన్లో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన దీనికి సంబంధించే పోలీసులకి ఒకటి ఏదైతే ఉందో పోలీసులకి ఆయన అప్రూవర్గా మారి అసలు నేను ఎందుకు తిట్టాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఆయన చెప్పినట్టుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసింది ఒకసారి మనం చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల కనిందని అసభ్యంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను అని చెప్పి ఆయన కన్ఫెక్షన్ ఇచ్చేశాడు. ఆయన కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే నేను నారా లోకేష్ గారిని నేను నా యొక్క వికృతమైన మాటలతో అసహ్యంగా ఆడవారిని దూషించాను, అటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేయమైన భావనలు ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవటం జరుగుతాయని తెలిసి కూడా నేను మాట్లాడాను కన్ఫెక్షన్ ఇచ్చేశాడు. దాంతోపాటు నేను పై విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇవ్వబడిన స్క్రిప్టు మేరకు మరియు వారి అనుమతితో ప్రెస్ మీట్ నందు పై రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ సదరు నా యొక్క ప్రెస్ మీట్ వీడియోలను సజ్జల భార్గవ్ రెడ్డి ఇద్దరు 2 అండర్లైన్ చేసుకోండి. 1 సజ్జల రామకృష్ణారెడ్డి, 2 సజ్జల భార్గవ్ రెడ్డి. ఆయన స్క్రిప్ట్ ఇస్తాడు, నేను మాట్లాడతాను, దాన్ని సజ్జల భార్గవ్ రెడ్డికి ఇస్తాను, ఆయన వైరల్ చేస్తాడు. ఇది దీనికి సంబంధించి సోషల్ మీడియా నందు వైరల్ చేసేవాళ్ళు. నేను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినందుకు నెలకు 3,82,000 రూపాయలు ప్రభుత్వం తరపున గౌరవ వేతనం నాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు, అది గౌరవ వేతనమా లేకపోతే తిట్టినందుకు డబ్బులు అనేది జనాలకి అందరికీ తెలుసు. FTC చైర్మన్ ఏం చేస్తారండి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిల్మ్కి సంబంధించి దానికి సంబంధించి ఎవరన్నా సినిమాకి ఏదైనా కావాలో లేకపోతే సహాయం దీనికి ఏదైనా చేస్తారండి. ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్కి ఏం చేశాడండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన డెవలప్ అవడానికి చేశారు. మై హోమ్ భూజాలో ఒక పెద్ద ఫ్లాట్ ఇచ్చారు, నెలకి 3,82,000 డబ్బులు ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరం తిడతా. ఇది మొత్తం జరిగింది. వాళ్ళని కాదు వాళ్ళ పిల్లలను కూడా. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే పవన్ కళ్యాణ్కి కూతురు ఉంటుంది అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో రక్తం మరిగిపోతుంది. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు పోసాని కృష్ణమురళిని రిమాండ్ కాదు ఉరేయాలి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చూస్తే ఎవరన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తుంది, ఇలా అయింది, ఆయన ఎందుకు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు,
అక్రమ అరెస్ట్ చేశారు, ఆయన చాలా మంచోడని చెప్పి దూపతుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. ఆయన మంచోడా? ఆయన మామూలుగా మాట్లాడతాడా? అసలు ఎక్కడ లైన్ దాటలేదా? నిజంగా మీరు పిచ్చోళ్ళైనా ఉండాలి, లేకపోతే జనాలు పిచ్చోళ్ళైనా ఉండాలి. దీనికి సంబంధించే మిగతాయి కూడా ఒకసారి చూస్తే ఆయన కూడా వార్తలు కూడా వచ్చింది. వార్తాపత్రికల్లో ఆయన కన్ఫెక్షన్ స్టేట్మెంట్తో పాటు ఇలా వార్తాపత్రికలకు సంబంధించి కూడా ఆయన అన్ని చేసింది. ఈ బూతులు స్క్రిప్ట్ సజ్జలదే. ఒక్కసారి చూస్తే ఇలాగా ఈ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. భార్గవరెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశారు. వైకాపాతో కుమ్మక్కై కులచిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు నేను చేశాను అని చెప్తున్నారు. నేరం ఆయన అంగీకరించాడు. పోసాని కృష్ణమురళి నేర అంగీకార పత్రం కోర్టులో సమర్పించారు పోలీసులు. టోటల్గా ఇది అంటే ఆయన కావాలనే చేశారు, కావాలనే ఏదైతే సోషల్ మీడియాలో ఈ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, దీనికి సంబంధించి ఓట్లుగా మార్చుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఎదుటి వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన ఒప్పుకున్న పరిస్థితి. దీని తర్వాత దీన్ని చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం దీనికి సంబంధించి ఆయన మెడకు చుట్టుకోబోతుంది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి మరియు సజ్జల భార్గవరెడ్డి అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదిగోండి మొత్తం దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఎవరైతే ఏం చేస్తారో దానికి సంబంధించి టీడీపీ అభిమానులు ఈ యొక్క పోస్టులు పెడుతూ మిగతా వాళ్ళు అందరు కూడా ఇలాగా సోషల్ మీడియాలో సజ్జలదే స్క్రిప్ట్ అని చెప్పి చెప్తున్నాడు. పెద్ద సజ్జల బూతుల స్క్రిప్ట్ ఇచ్చాడు, పోసాన్ లాంటి పిచ్చి కుక్కలు మొరుగుతారు, పిల్ల సజ్జల పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తిప్పుతారు, సైకో జగన్ రెడ్డి పైచాచిక ఆనందం పొందుతాడు. ఇది టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోతల్ కొంప అని చెప్పి చాలా ఘాటుగా ఇక్కడ టీడీపీకి సంబంధించి సజ్జలను కూడా బొక్కలో వేయాలి అని చెప్పి అంటున్నారు. నిజంగా మీరు అన్నా అనకపోయినా వేరే రకంగా ఉన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వీటి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళు మా అధికారంలో ఉండగా ప్రతిపక్షాన్ని తిట్టడానికి స్క్రిప్టు అక్కడి నుంచి వచ్చేది, ఆయన అనుమతితోనే వచ్చేది, ఆయన తిట్టమన్నాడు కాబట్టే ఆయన. దాంతోపాటు మొన్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా ఆయన పేరే వినిపించింది. ఆయన అనుమతితోనే అక్కడికి వెళ్ళి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు అని చెప్పారు. అప్పుడు కూడా ఆయన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్కి పిలిపించిన పరిస్థితి. ఆ రోజు వచ్చి నేను ఎక్కడో కడపలో ఉన్నాను, ఎలక్షన్లో ఉన్నాను, నాకేం తెలియదని చెప్పి కూడా ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలియకుండా కూడా ఏది జరగదు, ఆయన అనుమతితోనే మొత్తం చేస్తారు, అక్కడి నుంచే మొత్తం కథ మొత్తం నడుస్తుంది అని చెప్పి ఒక ఉదాహరణే ఈరోజు పోసాని కృష్ణమురళి గారి కన్ఫెక్షన్ స్టేట్మెంట్. దీనికి సంబంధించే ఆయనకి సంబంధించి ఆయన్ని కోట్ చేస్తూ ఆయన యొక్క కన్ఫెక్షన్ స్టేట్మెంట్ని కోట్ చేస్తూ టీడీపీ తన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. దాంతోపాటు స్వాతిరెడ్డి టీడీపీకి సంబంధించి కూడా ఆవిడ కూడా ఇదే విషయాన్ని ఏదైతే ఆయన కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో ఇచ్చిన దీన్ని కూడా ఆమె ట్విట్టర్ వేదికగా పెట్టి మాట్లాడుతుంది. దీనికి సంబంధించి ఆవిడ కొంచెం ఘాటుగా కూడా మాట్లాడారు. పాపం పండింది, అడ్డంగా దొరికారు కదా, మాజీ సలహా దారుడా పోయి దారుణుడా అని పెట్టి నీతో పాటు పిల్ల సజ్జలు కూడా అడ్డంగా దొరికాడు, మీ పాపం పండి మహాశివరాత్రి కదా మన పోసాన్ని మొత్తం కక్కేశాడు, జాగ్రత్త, అరెస్ట్ అయితే మన ఆస్థాన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వాదించమనేరు, కావాలంటే ఆయన రాత్రి నుంచి తెల్లవారి వరకు వాదిస్తాడు, కానీ రిమాండ్ మాత్రం అడగకండి ఆయన్ని. ఎందుకంటే మీ ఇంట్లో మహిళలకు మాత్రం ఫోన్లో జగన్ పరామర్శ ఉంటుంది, తర్వాత ములాఖత్ సమయంలో మీ అందచందాల గురించి జగన్ వన్నింపులు చేస్తారు అని చెప్పారు. పాపం పోసాని గారికి సంబంధించి సాయంత్రం 9:30 నుంచి మార్నింగ్ 5 గంటల దాకా ఆయన ఎట్లాగే వాదించి ఏం చేశాడు, రిమాండ్కి పంపించాడు. ఆ టైప్లోనే వైసీపీ ప్రోటోకాల్ ప్రకారం చక్కగా మీకు సాక్షిలో స్క్రోలింగ్లు ఉంటాయి. కర్మ చూశారు కదా, పోసాని నోటి నుండి మిమ్మల్ని ఎలా వెంటాడుతుందో. పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయి. గతేడాది కులాలు వర్గాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వాంగ్మూలం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను దూషించినట్టు కూడా అంగీకరించారు పోసాని. వివాదాస్పద వ్యాఖ్యలు వెనుక సజ్జల ప్రమేయం ఉందన్న పోసాని, సజ్జల రాజిచ్చిన స్క్రిప్ట్ మేరకే విమర్శలు చేశానని చెప్పాడు పోసాని. పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే మాట్లాడాను,
ఎఫ్టిటి ఎఫ్డిసి చైర్మన్గా ఉంటూ వైసీపీ మద్దతుగా వ్యవహరించారని చెప్పి పోసాని వెల్లడించారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని కృష్ణమురళి. టోటల్గా ఇది దీనికి సంబంధించే అటు తిరిగి ఇటు తిరిగి పోసాని ఎపిసోడ్ మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఆయన కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో వాటికి ఇచ్చారు. నిజంగా నెక్స్ట్ గోరంట్ల మాధవ్ సంబంధించి కూడా ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే దానికి సంబంధించి పాత కొన్ని కేసులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే అత్యాచారం జరిగిన మహిళల పేర్లు వెల్లడించారు అనే దాని మీద ఆయన కేసు నమోదైంది. దాంతోపాటు మొన్న జర్నలిస్ట్ మీద కూడా ఆయన రివర్స్ అయినట్టుగా కూడా దాని మీద కూడా కేసు నమోదైంది. టోటల్గా చూస్తే వైసీపీకి అరెస్టుల పర్వం మొదలైందని చెప్పొచ్చు. ఎవరైతే అధికారం మద్దతుతో కొట్టుకొని గత 5 సంవత్సరాలు ప్రజల్ని, దాంతోపాటు ఎవరైతే అప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించి వాళ్ళని వెంటాడి వేధించారో వాళ్ళందరికి కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది.